హాయ్! హలో! నమస్తే. నా పేరు నరేష్. టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ పొద్దున మార్నింగ్ 6:00 నుంచి ఈ యూఎస్ఏ, కెనడా మ్యాచ్‌తో స్టార్ట్ అవుతుంది. మనకు మార్నింగ్ 6:00 స్టార్ట్ అవుతుంది. అక్కడైతే నైట్ 7:30కి స్టార్ట్ అవుతుంది. మనకు మార్నింగ్ 6:00. మళ్ళీ ప్రాక్టీస్ మ్యాచ్ గురించి చెప్పుకుందాం. వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వరల్డ్ కప్‌లో కొంచెం రీచ్ కావాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ ఇవ్వండి. ఇండియా వార్మప్ మ్యాచ్‌తో స్టార్ట్ చేసింది విన్నింగ్‌తో. బంగ్లాదేశ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇండియా బ్యాటర్స్ అయితే టచ్‌లోకి వచ్చినారు. పంట్ అండ్ మెయిన్ హార్దిక్ పాండ్యా. నేను ఆల్రెడీ రివ్యూస్‌లో చెప్పినాను. ఇంతకుముందు ఇండియా టీమ్‌లో వేరే మోడ్‌లో ఉంటాడు. ఐపీఎల్‌లో మూడంతా అవుట్ అయింది. ఫస్ట్ నుంచి తనని టీమ్‌లో తీసుకొనుంచి వేరే విధంగానే విమర్శలు అవి ఇవి అంతా బరువైపోయింది. కానీ ఇండియన్ టీమ్‌లో అట్లా పట్టించుకోడు. ఇండియా టీమ్ వేరే ఉంటాడు. వేరేగా ఆడతాడు. అట్లనే సూపర్ స్ట్రోక్స్ సూపర్ నాక్ ఉంది. ఆ బ్యాటింగ్ స్ట్రోక్స్ 3 సిక్స్‌లు 4 సిక్స్‌లు కొట్టిండు. 3 సిక్స్‌లు లైన్‌గా కొట్టిండు. 2 ఓవర్స్‌తోని 40 రన్స్ మంచి స్కోర్ చేసిండు. రిషబ్ పంత్ మాత్రం ఆ పిచ్చెస్‌లో హార్డ్ హిట్టర్ అవసరం. పిచ్ అయితే ఫాస్ట్ పిచ్ ఉంది. స్లో పిచ్ ఉంది. కొంచెం ఫాస్ట్ బౌలర్స్‌కి మంచిగా బౌన్స్ ఉంది. కానీ అవుట్‌ఫీల్డ్ మాత్రం స్లోగా ఉంది. చాలా స్లో. కిందికెళ్ళి కొట్టాలంటే అది పోతనే లేదు బాల్స్. మన హార్డ్ హిట్టర్స్ అయితేనే కొడతారు. మనకు పాకిస్తాన్‌తో కూడా అదే గ్రౌండ్‌లో ఉంది మ్యాచ్. అవుట్‌ఫీల్డ్ అంత బాలేదు. కాకపోతే హార్డ్ హిట్టర్స్ స్కోర్ అయితే 200 స్కోర్ కాదు. 160, 170, 180 లాస్ట్ అంతే. ఆ స్కోర్‌లు ఎంత మంచిగా ఆడినా ఏ టీమ్స్ ఆడినా 180 స్కోర్స్. అది కూడా ఫస్ట్ బ్యాటింగే బెటర్ ఉన్నట్టుంది. చాలా కష్టం. చాలా పెద్ద గ్రౌండు. అదే గ్రౌండ్‌లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ 3 మ్యాచ్‌లు కూడా లైన్‌గా ఇండియాకి దాంట్లోనే ఉన్నాయి. ఐర్లాండ్‌తో స్టార్ట్ అవుతుంది మన మ్యాచ్. అయితే ప్రాక్టీస్ మ్యాచ్‌లో అయితే రోహిత్ శర్మ కొంచెం 23 టెస్ట్‌లో తన బ్యాటింగ్ ఇంకా సూర్యకుమార్ మంచిగా ఆడిండు. హార్దిక్ పాండ్యా 50 మంచి టచ్‌లోకి వచ్చేసిండు. రిషబ్ పంట్ అయితే ఏ ఇంగ 50 కొట్టి రిటైర్డ్ అయిపోయిండు. సూపర్ యాక్టివ్‌గా ఉన్నాడు. సూపర్ టెస్ట్‌లో తన ప్లేయింగ్ లెవెన్‌లో ఉంటాడు వికెట్ కీపర్‌గా. అది కూడా ప్లస్ పాయింట్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండర్. సంజు శాంసన్‌కి ప్లేస్ ఉండదు. శివం దూబేని ఆడిపించినారు కానీ అస్సలు ఆ వికెట్లు అయితే కొట్టట్లేదు. కొట్టనీకి స్ట్రగుల్ అవుతున్నాడు. ఈ శాంసన్ కూడా స్ట్రగుల్ అయ్యిండు. ఈరోజు ఆడలేదు వాళ్ళిద్దరు. మిగతా బ్యాటర్స్ అయితే ప్రాక్టీస్ మ్యాచ్‌లో మంచిగానే ఆడినప్పటికీ ప్లేస్ మాత్రం ఉండదు. వీళ్ళకి సంజు శాంసన్‌కి ప్లేస్ లేదు. శివం దూబేకి ప్లేయింగ్ లెవెల్‌లో మెయిన్ మ్యాచెస్‌లో ప్లేస్ ఉండదు. కాకపోతే చిన్న మ్యాచెస్ ఫస్ట్ లీగ్స్‌లో ఆడిపిస్తే ఏమైనా ఛాన్స్ ఇస్తారేమో గానీ సూపర్ 8 నుంచి వీళ్ళకి చెప్పలేం. ఛాన్స్ లేదు. అక్కడ ప్లేస్ లేదు. సంజు శాంసన్, శివం దూబేకి అయితే ఛాన్సెస్ అయితే లేదు. వాళ్ళు ఎప్పుడైతే సెలెక్ట్ అయ్యారో ఐపీఎల్‌లో కూడా ఎప్పుడైతే సెలెక్ట్ అయ్యారో ఇండియా టీమ్ సెలెక్ట్ చేసినప్పటి శివం దూబే, సంజు శాంసన్ ఇద్దరు అటర్ ఫ్లాప్. బ్యాటింగ్ సరిగ్గా రాలేదు. కన్సిస్టెన్సీ మొత్తం పోయింది. అంతకుముందు బాగా ఆడేవారు. శివం దుబే అయితే మొత్తం అటర్ ఫ్లాప్ సెలెక్ట్ అయ్యే నుంచి. సంజు శాంసన్ కూడా సరిగ్గా లేదు. ఈరోజు అయితే జైస్వాల్కి బ్యాటింగ్ చేయలేదు మరి. ఈ జైస్వాల్ ఎందుకు వేయలేదో తెలియదు కానీ నెక్స్ట్ ఇండియన్ టీమ్ ఓపెనింగ్ అయితే జైస్వాల్, రోహిత్ శర్మతో. విరాట్ కోహ్లీ ఆడలేదు. ఈరోజు వచ్చిందంట. మరి మ్యాచెస్ అయితే రేపు నుంచి స్టార్ట్ అవుతాయి. రేపు మార్నింగ్ మ్యాచ్ కెనడా అండ్ యూఎస్ఏ. కెనడా కంటే కూడా యూఎస్ఏ 3 మ్యాచ్‌లు, దీని 2 యూఎస్ఏనే ఎక్కువ మ్యాచ్‌లు గెలిచింది. వాళ్ళు ఎక్కువ ఆడుతుంటారు కాబట్టి మనం ఎక్కువ చూడము. యూఎస్ఏనే 2 కూడా టగ్ ఆఫ్ వారే ఉంటాయి. ఇద్దరు వన్ సైడెడ్ మ్యాచ్ ఏం కాదు. యూఎస్ఏ 3 మ్యాచెస్ గెలిసి వాళ్ళు 2 మ్యాచెస్ అట్లా గెలిచినట్టున్నారు రికార్డ్ అయితే. మరి మ్యాచ్ రేపు వెంటనే మళ్ళీ నైట్ మ్యాచెస్ రోజు 2 మ్యాచ్‌లు ఉన్నట్టున్నాయి. వెస్టిండీస్ ఇంకో టీమ్‌తోని ఉంది. పీఎన్జీ టీమ్‌తో నైట్ మ్యాచ్. వెస్టిండీస్‌లో అయితే మార్నింగ్ చూడొచ్చు. కొన్ని మ్యాచ్‌లు ఏమో నైట్ పూట స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళ టైమింగ్ డే నైట్ మ్యాచెస్ అయితే మనకు మార్నింగ్ స్టార్ట్ అయితే, డే మ్యాచెస్ అయితే ఈ రాత్రి టైంలో స్టార్ట్ అవుతున్నాయి. మ్యాచెస్ రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. రేపు మ్యాచ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. మీ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి చూడండి. సపోర్ట్ చేయండి. మేము సహకరించండి. థ్యాంక్ యూ.